రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 2100 మంది యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఉండడం జరిగింది. వారికి గతంలో 51 జీవో వచ్చిన తర్వాత మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పి ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు అనేక ఉద్యమాల ద్వారా తీవ్రతరం చేసినా కూడా వారికి ఉన్నటువంటి గత 8 నెలల నుండి జీతాలు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఇప్పటివరకు గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రత విషయంలో మీరు ముందుండి పనిచేస్తారు, మరి ఎందుకు మీకు జీతాలు వస్తలేవు అనుకుంటున్నారు? గ్రామ పంచాయతీలో నిధులు లేవని అధికారులు బకాయించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సిబ్బంది జీతాలు రావడం లేదు. గత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలలు కావచ్చు, ఓ గ్రామ పంచాయతీ 8 నెలలు కావచ్చు, ఓ గ్రామ పంచాయతీ 6 నెలలు కావచ్చు. ఇంతవరకు జీతాలు లేక చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుందో 8 అవుతుందో ఆ టైం దాకా గ్రామ పంచాయతీ పని చేసుకుంటూనే జీవిస్తున్న మాకు ఇంతవరకు జీతాలు లేక బయట పని పోలేక జీవనం గడుపుతున్నాం. చాలని వేతనాలతో కష్టపడుతున్న ఏ అధికారి కానీ గత ప్రభుత్వంలో మామూలు 51 జీవో తీసుకొచ్చి పెన్ను పట్టుకొని పారబట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ 51 జీవోతోని చాలా తీరని అన్యాయం జరిగిందని మేము గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో 34 రోజులు సమ్మె చేయడం జరిగింది. అట్టి సమ్మె టెంట్ల వద్దకు ప్రస్తుతం ఉన్న మంత్రి పంచాయతీరాజ్ మంత్రి శ్రీతక్క గారు కూడా వచ్చి సంఘీభావం తెలిపి మీ సమ్మె నిజమైనదే, మీ డిమాండ్లు పరిష్కరించవలసింది అని మాకు హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని మాకు హామీలు ఇవ్వడం జరిగింది. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి రాగానే పట్టించుకున్న పాపాన లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు మారినా పాలకులు మారలేరు అన్నట్టుగా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం మాయందు కనీసం దయ చూపి ఈ 51 జీవో సవరించి అర్హులైన కారోబార్ బిల్ కలెక్టర్ను పంచాయతీ అసిస్టెంట్గా నామకరణం చేసి మాకు విధి విధానాలు తయారు చేసి అన్ని గ్రామ పంచాయతీల సిబ్బందికి వేతనాలు అందేలా చూడగలరని వేడుకుంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కొలువైన తీరింది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరేం ప్రధానంగా డిమాండ్ చేస్తారు ఆ విషయంలో? మేము ప్రధానంగా 51 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది కాబట్టి మీరన్నా కనీసం ఆ జీవోను క్యాన్సిల్ చేసి మా సిబ్బందికి వేతనాలు పెంచి మినిమం మాకు సిబ్బందికి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మా పిల్లలు చదివించుకోవడానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా మాకు 9,500 రూపాయలు ఏ దానికి కూడా సరిపోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా జీతాలు పెంచి అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రెగ్యులర్ చేస్తాం, మా ప్రభుత్వం వస్తే మీకు స్కేల్ ఇస్తామని చెప్పి కూడా వీళ్ళు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలుమార్లు మంత్రి గారికి ఎమ్మెల్యేల గారికి ఇప్పుడు కూడా విన్నవించుకుంటున్నాం. అయినా కూడా అవుతుంది బాబు అని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కారోబార్స్ కావచ్చు, మా సఫాయి సిబ్బంది కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, డైలీ పొద్దున మేము లేనిది కార్యక్రమం ఏది కూడా విజయం జరగదు. మురికి తీసేది మా పరిశుద్ధ కార్మికులు, మేము చేపించేది మేము కారోబారం. కాబట్టి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ అధికారి వచ్చినా లేకపోతే రాజకీయ నాయకులు వచ్చినా మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ప్రతి ముందుండి చేపించేది మేము. కాబట్టి మాకు విలువలు లేకుండా మాకు కనీసం మినిమం మాకు జీతాలు లేకుండా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి గత ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకున్నాము. గత ప్రభుత్వం కూడా కాలయాపన చేసి మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాం. ఒకవేళ ఇలాగనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ముందు మేము సమ్మెకు తీయడానికైనా మొత్తం విలేజ్ను మొత్తం సమ్మె చేసి ఎక్కడెక్కడ కుప్పలు కూరుకుపోయేటట్టు కూడా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము సమ్మె దిగుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీ ఛానల్ ద్వారా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల యొక్క జీతాల విషయం పెంచుతా అని అప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులను కలిసినా కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మీరు ఇట్లే నెగ్లెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మేము సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.